చైనాతో పోలిస్తే భారత్ క్రమశిక్షణ పరంగా వెనకబడి ఉంది. ముఖ్యంగా రాజకీయ అవినీతి, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు వంటివన్నీ కూడా చాలా క్రమశిక్షణగా ఉంటాయి చైనాలో. భారత్లో అవకతవకలు, అవినీతి ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే 1947లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థ ఒకేలా ఉండేది. ఇంకొంచెం చెప్పాలంటే మనకన్నా కొంచెం వెనక్కే ఉండేది చైనా. కానీ ఒకే ప్రభుత్వం ఉండడం వలన, అదేవిధంగా కఠినమైన చర్యలు, అవినీతి జరిగితే కఠినమైన చర్యలు ఉండడం, అంటే మరణశిక్ష వంటివి ఉండడం వలన అక్కడ క్రమశిక్షణగా అధికారులు పనిచేస్తుంటారు. ఆ విధంగా డెవలప్మెంట్లో భారత్ కన్నా ముందుకు పోయింది. అయితే ఇది ఎందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే, చైనా మాజీ మంత్రి టాంగ్ రెన్జియో అనే 2007 నుంచి 2024 మధ్య కాలంలో అవినీతికి పాల్పడ్డాడని, 334 కోట్ల అవినీతి జరిగిందన్నట్లయితే నిరూపణ అయ్యింది. ఇదే సందర్భంలో చైనా అతనికి మరణశిక్ష విధించింది. ఆస్తులన్నీ జప్తు చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తప్పు అతనే ఒప్పుకోవడం వల్ల ఈ శిక్షని 2 సంవత్సరాల వరకు అయితే పొడిగించింది. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు విధించే దేశం కూడా చైనా, అలాగే ఇరాన్, సౌదీ అరేబియా. ఈ 3 కూడా కఠినమైన చర్యలు ఉండడం, అక్కడ మరణశిక్షలు ఎక్కువగా విధించే దేశాల్లో ఇవి ముందు వరుసలో ఉన్నాయి.